ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఒక మిత్రుడు అంటే మన క్లయింట్ ఆఫీస్కి నెంబర్కి కాల్ చేసి ఒక ప్రశ్న అడిగారు. గురుగారు, రేపు 14 మార్చి 2024 గురువారం రోజున మీన సంక్రమణ జరుగుతుంది కదా, నాకు ఎలా ఉంటుందని అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఎటువంటి ప్రశ్నలే కావాలి నాకు. అతనికి ఏం తెలుసు అంటే కొంత జ్యోతిష పరిజ్ఞానం అతనికి ఉందని అర్థం. అంటే మనకి మకర సంక్రమణం బాగా ఐడియా ఉంది, తర్వాత కుంభ సంక్రమణం, ఇప్పుడు మీన సంక్రమణం జరుగుతోంది. సో కనుక అతను నాకు ఎలా ఉంటుందని అడిగారు. కారణం ఏంటంటే అతనిది మీన రాశి కాబట్టి. దాంతోనే అతనికి చెప్పాల్సిన విషయాలు చెప్పి, మరి ఇది 10 మందికి పనికొచ్చే విషయం కదా అని వెంటనే నేను ఆ యొక్క వ్యక్తితో నేను ఈ వీడియో చేస్తానని చెప్పాను. అందుకే అతని పేరు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి మీన రాశిలోకి రవి ప్రవేశించడాన్ని మీన సంక్రమణ అంటారు. నిజానికి మనకి ప్రతి సంక్రమణం అంటే ప్రతి మాసంలో కూడా దాదాపు ఉజ్జాయింపుగా 14-15 తేదీలలోనే ఈ రవి తన యొక్క రాశుల యొక్క మార్పును చెందుకుంటాడు. అంటే ఆ రాశులలోకి ప్రవేశిస్తుంటాడు. కాబట్టి మనకి తప్పనిసరిగా ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో మనం చేయవలసినటువంటివి దాన ధర్మాదులు. ప్రతి మకర సంక్రమణం కూడా మనము దానము, పితృతర్పణం, స్వర్గస్థులైన వారికి పితృతర్పణం, పిండ ప్రదానము, దానము, అన్నదానము, చెప్పులు, గొడుగు, వస్త్రదానం, ఇవి తప్పకుండా చేసుకోవాలి. ప్రతి సంక్రమణం కూడా ఇది మంచిదే. అలాగే ప్రస్తుతాంశంలో మరి ఈ మీన సంక్రమణం అనేది మనకి దేనికి సంబంధించిందంటే భౌగోళికమైనటువంటి పరిస్థితికి. మకర రాశిలోకి రవి రావడం అనేది మకర సంక్రమణం. అదే కర్కాటక రాశిలోకి రవి వెళ్ళడం అనేది కర్కాటక సంక్రమణం. ఈ మకర సంక్రమణంలో ఉత్తరాయణము, కర్కాటక సంక్రమణంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చూడండి మన జ్యోతిష్ శాస్త్రం ఎంత గొప్పదో. లెక్కలని ఖచ్చితంగా గణించగలిగేటువంటి శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఋతువులు ఏమిటి, ఆయనాలు ఏమిటి, మనకు వచ్చేటువంటి వర్షం ఏమిటి, ఎండలు, చలి, ఈ వాతావరణం ఏంటి, ఈ వసంతాది ఋతువులు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి కాలం యొక్క కాలపురుషుడైనటువంటి మనకి సూర్య భగవానుని యొక్క ఈ స్థితియే మనకి ఉండేటువంటి ఒక చరాచర సృష్టి. ఈ విషయాన్ని ఇప్పుడే కొత్తగా అజ్ఞాన వేదికల వాళ్ళు వచ్చేసి జ్యోతిష్యం ట్రాషు, మ్యాషు, యాషు అనే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. సూర్యుడు ఒక్కరోజు లేకపోతే నిర్జీవమైపోతారు మీరందరూ కూడా. కాబట్టి సూర్యుడిని మేము గ్రహంగా అనుకుంటున్నామంటే స్థిరంగా కనబడుతుంది కాబట్టి. స్థిరమైనటువంటిది సూర్యుడే. భూమి తిరుగుతుంది, ఆ విషయం మాకు తెలుసు. ఒకప్పుడు ఎవరో వచ్చేసి భూమి పల్లపరుగా ఉంటుందని చెప్పిన వాళ్ళకి భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పిందే జ్యోతిష వాంగ్మయం, జ్యోతిష్ శాస్త్రం, మన సనాతనమైనటువంటి ధర్మశాస్త్రం. అలాగే మన భారతీయులు మాత్రమే చెప్పారు భూమి గుండ్రంగా ఉందని, ఇంకెవరు చెప్పలా. ఈ జనజ్ఞాన వేదికల వాళ్ళకి తెలుసో తెలియదు ఆ విషయం. అప్పుడు మీలాంటి సైంటిస్ట్ లాంటి వాళ్ళు ఎవరు లేరు. మీలాంటి సైంటిస్టు తయారవడానికి కూడా ధాతువులు తయారవ్వాలన్నా, భాస్వరం తయారవ్వాలన్నా, మీకు రాగి ఇతర ధాతువులు తయారవ్వాలన్నా, ఇతరత్ర మీకు ఆయిల్ లాంటివి తయారవ్వాలన్నా ముడిసరుకు అంతా కూడా భూమి నుంచి వస్తుంది. భూమి నుంచి పుట్టిన ప్రతి వస్తువు సూర్యకాంతి వల్ల పరావర్తనం చెంది దాంట్లో అనేక రకాల సంయోగం జరిగి మీకు ఏదైనా వెలుతురు కానీ లేదా శక్తి కానీ రూపాంతరం చెందుతుంది. జ్యోతిష్ శాస్త్రం అదే చెప్తుంది. 7 కిరణాల అనేటువంటి అశ్వాలను అధిరోహించినటువంటి సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాను వలన మనకి ఆరోగ్యం అందుతుంది. అందుకే అంటారు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కాబట్టి మనకి సూర్యుడు చంద్రుడి యొక్క గమనం, సూర్యుడు చంద్రుడు స్థిరమే, భూమి తిరుగుతుంది, కానీ మనం భూమి మీద స్థిరంగా ఉన్నట్టుగా అనుకుంటాం. కాబట్టి రవి కదులుతున్నాడు, చంద్రుడు కదులుతున్నాడు చెప్తాం అంతవరకే. మనము మన భూమి రవి నక్షత్రంలోంచి వృషభరాలోకి మనం పడతాం. రవి అప్పుడు వృషభంలో కనబడతాడు మనకి. కాబట్టి ఆ వృషభంలో కనబడినప్పుడు ప్రభావం ఎలా ఉంటుంది, మీనంలో ప్రభావం ఉంటుంది, కుంభంలో, కర్కాటకంలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఆ చిరంజీవి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా నేను ఈ మీన సంక్రమణం రోజున మనకి ఏమైనా ప్రమాదం కలుగుతుందా, మీన రాశి వారికి ఎటువంటి లాభం కలుగుతుంది అంటే, మీరు అనుకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరిలో 30 మాసాలు అట్లా ఉండవండి. మనకి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద ఇలా మనకి మాసాలు ఉంటాయి. మీరు అనుకున్నటువంటిగా మకరంలో 14-15 తారీఖులలో రవి సంక్రమణ జరిగి మళ్ళీ ఫిబ్రవరి 14-15 నుంచి మార్చి 14-15లో అలా విధంగా
14/3/2024 గురువారం రోజున మనకి రవి సంక్రమణం మీనంలోకి జరగబోతోంది. ఈ రోజున మనకి మీనరాశి వారికి మరి మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు బాగుంటుందా అని అడిగితే, మరి ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో ఇతర గ్రహాల యొక్క మార్పు కూడా ఉందిగా. కాబట్టి రవిని కనుక మనం తీసుకొని, అంటే సౌరమాన ప్రక్రియ ఉన్నటువంటి రవిని మాత్రం మనం తీసుకొని కొన్ని ఫలితాలు చెప్పడం జరుగుతోంది. అంటే ఇవన్నిటిని కూడా మీరు క్రోఢీకరించుకొని శుభమైనటువంటి కార్యక్రమాలు పొందాలని, ఆర్థిక లబ్ధి పొందాలని, ఆరోగ్యాన్ని పొందాలని మతాపత్రయం. కాబట్టి ఏదో పైన మెరుగులుగా చూసినటువంటి జాతకాన్ని చెప్పడం ఫలితం కాదండి. జ్యోతిషాంశంలో నవాంశ, ఖవేదాంశ, షష్ఠ్యాంశ, భావ ఇవన్నీ కూడా చక్రాలు పరిశీలించి 60 చక్రాలు ఉంటాయి. పరిశీలించి దాంట్లో గ్రహాల యొక్క ప్రభావాన్ని మొత్తం క్రోడీకరించుకొని దాని గురించి ఓహో ఈ గురుడు ఇన్ని చక్రాలలో ఇటువంటి ఫలితాన్ని ఇచ్చాడు, ఇన్నిట్లో ఇతను నెగిటివ్ ఇచ్చాడు, ఈ రెండు మైనస్ చేస్తే ఉన్నటువంటిది భాగించగలిగినటువంటి ఈ ఫలితం, ఓ ఈ నెలలో మీకు బాగుంది, రోజులో ఈరోజు బాగుంది బాగాలేదు అని చెప్పగలిగేటువంటి స్థితిని మనకి గోచార ఫలితాలు చెప్పుకోవచ్చును. ఇప్పుడు మనకి మీనంలో ఉన్నటువంటి రాశుల వారికి ఆర్థికపరమైన అభివృద్ధి, వివాహ యోగ్యత, సంతాన శుభయోగము, గృహయోగము, రైతన్నలకి మంచి శుభయోగాలు. దుఃఖితున్నామని కాదండి, ఇంతకని చెప్పాలంటే రైతులు ఒక రకంగా జ్యోతిష్కులు, వాళ్ళకంటే గొప్ప జ్యోతిష్కులు ఎవరు లేరు. శుక్రుడి యొక్క చుక్కను చూసి, శుక్రుడి యొక్క ఉదయాన్ని చూసి వాళ్ళు దుఃఖితునడం, నాట్లు వేయడం స్టార్ట్ చేస్తారు. బాపన్ పురుగు అంటారు తెలంగాణ ప్రాంతంలో, ఆరుద్ర పురుగులు అంటారు, ఎర్రటి పురుగులు. అవి ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో తప్పకుండా అప్పుడు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, అప్పుడు దుఃఖి దున్నొచ్చు అని వాళ్ళకి అర్థం. వాళ్ళు బ్రహ్మాండ జ్యోతిష్కులు. పశ్చిమంలో శుక్రుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుసుకుని వాళ్ళు ఏ పంట పండుతుంది, ఏ మాసంలో పండుతుంది, మకర సంక్రమణ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తే పంటలు పండుతాయి అని వాళ్ళు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వాళ్ళు పంచాంగాన్ని తప్పకుండా చూయించుకుంటారు. అన్ని మతాల వారు చూయించుకుంటారు. ఈ విషయంలో మీకు చాలామంది తెలియదు ఆ విషయం. ఊళ్ళలోకి వెళ్ళండి, ఊళ్ళలోకి వెళితే ఊళ్ళల్లో అందరూ రైతులు వచ్చేసి పంచాంగ శ్రవణం స్పష్టంగా వినేటువంటి వాళ్ళు రైతులు ఎక్కువ ఉన్నారు. జ్యోతిష్కులు కూడా రైతులే నా దృష్టిలో. కాబట్టి అటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది ఈ యొక్క సంక్రమణ పుణ్యకాలం. మీన సంక్రమణలు ముఖ్యంగా గర్భిణీస్తులకు లాభము, గర్భం ధరించని వారికి గర్భయోగము, సంతానవంతులైనటువంటి శుభయోగము, వివాహయోగము, ఆర్థిక విషయాల వెసులుబాటు, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారంలో లాభాలు పొందుకునేటువంటి అవకాశం మీనరాశి వారికి కనపడుతోంది. అదేవిధంగా రెండవ పక్షంలో అంటే మళ్ళీ ఈ ఫలితాలన్నీ కూడా మీకు ఎప్పటివరకు ఉన్నాయి, ఏప్రిల్ 15 వరకే ఉన్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మీకు నష్టం కలిగే అవకాశం కూడా కనబడుతోంది ఈ రాశి వారికే. అది తర్వాత చెప్పుకుందాం. మరి ఇక్కడ ఒక ప్రభావవంతమైనటువంటి నెగిటివ్ కూడా కనబడుతుందండో. ఏ రాశి వారికి నెగిటివ్ కనబడుతుంది? రాశి వారికి కాదు, ఒక నక్షత్రానికి తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది. తీవ్రం అంటే తీవ్రమే. బాబోయ్ భయపెట్టేస్తున్నాడు, మళ్ళీ భయపడక్కర్లా, జాగ్రత్త పడండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆ నక్షత్రం ఏమిటి అంటే, మనకి 14వ తేదీ మార్చి 2024 గురువారం రోజున సాయంకాల సమయంలో రవి మకర సంక్రమణ కాలంలో మనకి భరణి నక్షత్రం 4వ పాదంలో ఈ ప్రభావం ఎక్కువ పడుతోంది. జన్మ నక్షత్రంలో కనుక రవి సంక్రమణ మార్పు జరిగితే తీవ్రమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి. మరి మీరండి మేషరాశి వారికి రేపు మార్చిలో బాగుందన్నారు, ఏప్రిల్లో బాగుందన్నారండి, మరి అవి ఎలా తీసుకోవాలి? ఫస్ట్ వీక్ బాగుందన్నారు, సూపర్ అన్నారు, రెండో వీక్ ఇంకా సూపర్ అన్నారు, మరి ఇప్పుడేమో మీరు కొత్తగా చెప్తున్నారు విషయం. మేషరాశి వారి ఫలితాలు చెప్పట్లేదు నేను. ఈ నక్షత్రం అటువంటి భరణి నక్షత్రం వారికి ప్రమాదం ఎక్కువ. భరణి నక్షత్రంలో 4వ పాదం ఉన్న వారికి తీవ్రమైనటువంటి మనోవేదన, సంతాన నష్టము, మానవమానాలు పొందుకోవడము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జాగ్రత్త వహించండి. మీ వస్త్రాలు దొంగిలించబడే అవకాశం, ఇతరుల యొక్క ప్రలోభాలకు లోనయ్యేటువంటి అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కొద్దిమంది వ్యక్తులు మీ భాషలో హిప్నటైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీ యొక్క వస్తువుల్ని, మీ యొక్క బ్యాంక్ ఖాతాలని ఖాళీ చేసే అవకాశం, అలాగే ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతకన్నా మించి రాజకీయ నాయకులకి పదవి గండము, మీ బీఫారం అందే అవకాశాలు కష్టం. లేదా మీ నాయకుడు మిమ్మల్ని విస్మరించడము, మిమ్మల్ని పక్కకి పెట్టడము, మీ శత్రువుల యొక్క మాట నమ్మడము జరుగుతుంది. అయినా సరే మీరు అదే పార్టీలో కొనసాగండి, మంచిది. భవిష్యత్తులో మీకు తప్పకుండా ఆ పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత తప్పకుండా మీకు మంచి సముచితమైనటువంటి స్థానాన్ని మీకు ఇవ్వగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి తొందరపాటుతనం మంచిది కాదు. ఆలోచన విధానం పెంచుకునే ప్రయత్నం చేస్తే శుభకరంగా ఉంటుంది. ఈ మీ నెలలోకి రవి రావడం వల్ల ఈ నక్షత్రం వారికి ప్రభావం ఎందుకు ఉంటుందంటే భరణి నక్షత్రం అయింది కాబట్టి.
భరణి నక్షత్రంలో కొద్ది ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఆ నక్షత్రం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి. 4వ పాదం వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది విషయం. దీన్ని తెలుసుకొని మీరు చేసేటువంటి పనులలో జాగ్రత్త వహిస్తారు. అలాగే ఒంటరిగా ప్రయాణం చేయకపోవడం మంచిది. మొన్న ఒక వార్తల్లో చూసాం మనం, ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఇది ఒక టూరిస్ట్ వాహనం వస్తున్నప్పుడు కొంచెం దొంగలు ఏదో బొలేరో వాహనంలో వాళ్ళు చేసి అడ్డగించి డ్రైవర్ మీద మనకి తుపాకీతో కాల్పులు చెప్తే ఆ అబ్బాయికి మా డ్రైవర్కి దెబ్బ తగిలి కూడా 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు రక్షించాడు. అంటే అది ఎందుకు జరుగుతుంది అన్నట్టు ఇటువంటివి నేను అతనికి ఏదో రాసి చెప్పట్లేదండి, అతని రాశికి జరిగిందని చెప్పట్లేదు. ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండని చెప్పి అర్థం అంతే. మన అటువంటి వాహనంలో ప్రయాణం చేసినప్పుడు ఆ బుల్లెట్ మన తగిలితే మనకి ఇబ్బందే కదా. కాబట్టి మీరేంటి జాగ్రత్తలు వహిస్తూ శత్రువులని అంచనా వేసుకుంటూ మీ ప్రయాణాన్ని కానీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉంటూ పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఆస్తి విషయాల గురించి మాట్లాడకుండా ఈ మాసం కనుక మౌనంగా ఉంటే శుభకరం, మంగళప్రదం. అలాగే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో మీరు పరీక్షలకు గైర్హాజరవ్వకూడదు, ఇతరుల మీద ఆధారపడకూడదు, పక్కకు తిరిగి మీరు ఎవరి పరీక్ష పేపర్ని చూడకూడదు. తద్వారా మీరు నెంబర్ 1 ర్యాంకులో పాస్ అవుతారు, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే మేషరాశి వారికి లగ్నంలో రాశిలో గురుడు ఉన్నాడు. సరే చాలామంది అంటారు గురుడు జన్మంలో ఉంటే దేహజాడ్యం అంటూ ఉంటారు, కానీ విద్యాప్రాప్తి బుద్ధి బాగా వికసిస్తుంది. కాబట్టి మీకు ఆ రాశి మొత్తానికి బలం బాగా ఉంది. కానీ ఈ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మాత్రం కొద్దిగా పక్క వాళ్ళ మీద దృష్టి పోయినప్పుడు అనవసర వ్యక్తుల్ని కలిసినప్పుడు నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి ఒంటరి ప్రయాణం మంచిది కాదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అలాగే మళ్ళీ మనకి ద్విస్వభావ రాసినటువంటి మీనం, మిథునం, కన్యా, ధనుసు రాశుల వారు కూడా శుభయోగాలు కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి మీన సంక్రమణ శుభయోగం వల్ల, అంటే రవి మీనంలోకి రావడం వల్ల వీరికి కూడా లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా కనపడుతుంది. అందులో సందేహం లేదు. విషయాలు తెలుసుకొని ఈ నక్షత్రాలు మాత్రం జాగ్రత్తగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా శుభకరమైన ఆనందాది అదృష్ట యోగాలు పొందాలని, ఈ భరణి నక్షత్రం వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మీరు మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారని, ఇంకా 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.